తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవైగో తండ్రి, మీ సన్నిధిలో గడిచిన కొద్ది నెలలుగా మీ మహాకృప నుంచి తన జీవితంలో తండ్రి, మరి సహోదరి జీవితంలో, సహోదరి ఇంటి వారి జీవితంలో మీరు చేసిన ఎన్నో కార్యక్రమాల బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి పరిశుద్ధ సంఘాన్ని ఆహ్వానించి తండ్రి, ఈ ప్రార్థన నిర్వహించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞత స్తోత్రాలు నాయన చెల్లించారు. దేవ, ఈ ఏడాదంతా కాపాడిన దేవ, ఇగో ఎన్నో మంచి కార్యక్రమాలు, మంచి ఆశీర్వాదాలు ఇచ్చారు. వచ్చే ఏడాది కూడా అటువంటి ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అనుగ్రహించమని దేవ, మీ సన్నిధిలో ప్రతి వారు కూడా దీవించమని, ఇంతవరకు మీరే మహిమ పొందారు, ఘనత పొందారని ఆశిస్తూ కొద్ది మాటలు మీ మాటలు ధ్యానించబోతుండగా మీ ఆత్మ సహాయం మాకు దయచేసి మమ్మల్ని అందరినీ కూడా మీ ఆత్మచే తండ్రి వాక్యం చే బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు అందరికీ. సర్దుకోవడం అయిపోయిందా? రైట్. ఈరోజు మనం అనుమానం దేవునికి దూరం చేస్తుందా అనే దాని గురించి అయితే నేర్చుకుందాం. వెరీ గుడ్. అనుమానం దేవునికి దూరం చేస్తుందా, ఈరోజు దీని మీద అయితే మనం నేర్చుకుందాం. మనలో మనిషికి సామాన్యంగా బలహీనతలు ఉంటాయండి, శారీరకమైన బలహీనతలు. మనసు కూడా బలహీనత ఉంటుందా? ఆ మనసు కలిగే బలహీనత ఏంటంటే అనుమానం. ఈ అనుమానం అంటే, ఈ అనుమానం మానవ జీవితంలో ఒక దుర్మార్గమైన భావన. ఏదేటండి ఇది? మనిషి జీవితంలో ఒక దుర్మార్గమైన భావన. ప్రియులరా, దారుణమైన మనిషికి శత్రువు ఏది? ఈ అనుమానం. ఈ అనుమానం అనేది మనిషి ఏ పని కూడా చేయనవదు. మంచి పని చేయనవదు, చెడు పని చేయనవదు. మంచిని కూడా చెడులానే అనిపిస్తుంది. చెడు కూడా మనకు ఏమొస్తుంది? అది మంచి ఏమోనని అయితే మనకు అనిపిస్తుంది. కాబట్టి ఏమి చెయ్యాలో తెలియలేని ఒక అయోమయ సంకట స్థితిలో అయితే ఈ అనుమానం అనేది మనల్ని పడేస్తుంది. సో కాబట్టి ఈ అనుమానాన్ని గురించి మనం కాస్త ఆలోచిస్తే, ఈ అనుమానం కలిగిన వ్యక్తులు వారి జీవితాలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాయండి? కొత్తగా పెళ్ళైన వారైనా, పెళ్ళి అవి చాలా సంవత్సరాలు అయిన వారైనా అనుమానం ఉంటే ఏమవుద్ది? వారి జీవితాల్లో కాపురం ఏమవుద్దండి? కొలాప్స్ అయిపోద్ది, నాశనం అయిపోద్ది లేదా? సో అనుమానంతో ఏ పని చేసినా సరే ఏది సాగదు. వాళ్ళ జీవితాలు చాలా భయంకరంగా, ఇబ్బందికరమైన పరిస్థితులకైతే నెట్టేపడతాయి. కాబట్టి కొందరికి అనుమానం ఉన్నప్పుడు పరీక్ష రాసి వస్తారు. నేను పరీక్ష సరిగ్గా రాశానా లేదా, నేను రాసిన సమాధానం అదే కాదని ఏం చేస్తారండి? డౌట్ అయితే ఉంటుంది. ఇలా ప్రతి విషయాల్లో కూడా ఏమవుతారంటే డౌట్ఫుల్గా ఉండడం ద్వారా చాలా ఇబ్బంది అయితే పడుతుంటారు. సరే, ఇవన్నీ ఓకే. అనుమానం అనేది మానవ జీవితంలో మరి దేవునికి దూరం చేస్తే, దగ్గర చేస్తా. ఎందుకంటే ఈ అనుమానం అనేది మనుషులను ఏం చేస్తుంది? దూరం చేస్తుందా లేదా? ఇప్పుడు అనుమానం కలిగిన భార్య అయినా భర్త అయినా అనుమానం పడ్డాదనుకోండి, వాళ్ళు ఎక్కువ కాలం వాళ్ళు కలిసి అయితే ఉండలేరు, వేరైపోతారు. అనుమానం ఉంటే మనం ఏ పని కూడా సరిగ్గా చేయక దాని నుంచి అయితే దూరం అయిపోతాం. మరి ఇన్ని విషయాలు అనుమానం దూరం చేస్తుంది. మనకున్న అనుమానం దేవునికి దూరం చేస్తుందా? అది ఈరోజైతే నేర్చుకుందాం. సరే, మరి మిమ్మల్ని అందరూ ఒకటి అడగదలుచుకున్నాను. ఇంతకీ అనుమానం అంటే ఏంటి? అనుమానం అంటే ఏంటండి? అనుమానము అంటే ఏంటి? అమ్మా, మీకే అడుగుతున్నా. జరగనది జరిగినట్టుగా ఊహించుకోవడం. ఇంకా చెప్పండి అమ్మా, కూర్చున్నమ్మా, నో ప్రాబ్లం, ఏం కాదు, ప్లీజ్ సిట్ డౌన్. దేని మీద నమ్మకం కలిగి ఉండకపోవడం. ఇంకేం చెప్తారు? అనుమానం అంటే నమ్మకం కలిగి ఉండకపోవడం, దాన్ని అపనమ్మకం అంటారు. అనుమానం అయితే కాదు. అనుమానం అంటే అర్థం ఏంటంటే నమ్మకం ఉంటుంది కానీ భయం కూడా ఉంటుంది. నమ్మకము ఉన్న చోట భయం ఉండదు. భయం ఉన్న నమ్మకం ఉందంటే దాన్ని ఏమిటంటే అది అనుమానం. ఈ అనుమానం ఏం చేస్తుందంటే నమ్మకాన్ని పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్ళదు. దీనివల్ల ఏమవుతుందంటే మనిషి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. సరే, దీని ఆధ్యాత్మికమైన జీవితం గురించి మనం ఆలోచిస్తే,
చాలాసార్లు మనం అనుకుంటాం, అనుమానంతో మనం ప్రార్థన చేస్తాం కానీ డౌట్ వస్తుంది. డౌట్ అంటే అనుమానం, సందేహం. ఏం డౌట్ వస్తుంది? నేను దేవునికి ప్రార్థన చేశా, అయినా దేవుడు నా జీవితాన్ని ఎందుకు మార్చలేదు? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? దేవుడు నన్ను గుర్తుపెట్టుకుంటాడా? ఇలాంటివన్నీ అయితే మనకేమొస్తాయండి? అనుమానం అయితే కలుగుతుంటుంది. మరి నిజంగా మనిషికి అనుమానం రావడం సహజం. ఇలాంటి అనుమానం మనిషికి వచ్చినప్పుడు దేవుడు విడిచిపెట్టా. ఇది చూడాలంటే మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూద్దామండి. యాకోబు పత్రిక నుంచి 1వ అధ్యాయము. యాకోబు పత్రిక నుంచి 1వ అధ్యాయము తీయండి, 6వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. ఎవరైనా దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలట? అతడు ఏ మాత్రమును సందేహింపక, అంటే అనుమాన పడక, డౌట్ పడక, దేవుణ్ణి ఎలా అడగాలట? సందేహపడక విశ్వాసముతో అడగవలను. ఎందుకు ఈ మాట చెప్పాడండి? మీరు ఆలోచించండి. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, అనుమానం అనేది వస్తే నీకే డౌట్ ఉంటే దేవుడు నీ విశ్వాసం సరిగ్గా లేదని అనుకుంటాడు లేదా? ఇలాంటి నేపథ్యాన్ని మనం తీసుకోవాలండి. ఫర్ సపోజ్ చాలామంది దైవజనులకు కూడా, బైబిల్లో దైవ సేవకులు కూడా అనుమానం వచ్చింది. అనుమానం వస్తే దేవుడు వాళ్ళని దూరం పెట్టేస్తారా? పెట్టరండి. అనుమానం అనేది లేకుండా దేవుడిని ఎవరైనా అడిగితే అడగాలి. ఫర్ సపోజ్ ఇప్పుడే చెప్పారు సహోదరి విశ్వజాల మామగారికి ప్యారలసిస్ స్ట్రోక్ వచ్చిందని. సో దేవుడు స్వస్థపరుస్తుంది, నాకేదో నమ్మకం ఉంది అంటున్నారు. కానీ వాళ్ళకుందా? ఆ ఇంట్లో వాళ్ళకుందా? వాళ్ళకి డౌట్. ఆ డౌట్ ఉంటే ఇక మీరు చేయలేరు. డౌట్ అయితే పడకూడదు. విశ్వసించేవాడు సందేహింపకుండా అయితే దేవుణ్ణి అడగవలను. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములు పోలి ఉంటాడట. సరే, ఇప్పుడు ఇలాంటి ఒక కేసే మనం బైబిల్ గ్రంథం నుంచి స్టడీ చేద్దాం. అంటే ఇది ప్రాక్టికల్గా చూసాం. అక్కడ యేసుక్రీస్తు కేసుని ఎలా హ్యాండిల్ చేశారు, దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చని దాని గురించి మార్కు సువార్త నుంచి 9వ అధ్యాయము 24వ వచనం అయితే దయచేసి చూడగలరు. మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకున్నట్లు బిగ్గరగా చెప్పాడట. ఈ సందర్భం మనం ఒకసారి ముందు నుంచి కూడా పరిశీలన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు తన సువార్త పరిచయం ముందు కొనసాగుతున్నప్పుడు ఆ జనాల మధ్యలో నుంచి ఒక ఆయన వచ్చాడండి. ఆయన వచ్చి ఏమంటున్నారంటే 20వ వచనం చూద్దాం. వారు ఆయన యొద్దకు వానిని తీసుకుని వచ్చారు. దయ్యము ఆయన్ని చూడగానే వాడిని విలవలాడించిన గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొని పొరలాడుచుండు. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలం అయినదని వాడిని తండ్రిని అడగగా, అతడు బాల్యం నుండియే అది వాడిని నాశనం చేయవలని తరచు అగ్నిలోను నీళ్ళలోనూ పడద్రోయిచుండెను. ఆ మాట చూడండి. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని ఎవరితో అంటున్నారు ఈ మాట? ఇది యేసుక్రీస్తు వారితోనే. ఏమన్నానంటే స్ట్రైట్గా చక్కగా డౌట్ లేకుండా అడగట్లేదు. ఏమైనా నీ వలనైతే, ఆ పదాన్ని ఎందుకు వాడాడు అసలు? అది అంటే ఆయనకి డౌట్ వచ్చింది. ఎందుకు డౌట్ వచ్చిందంటే యేసుక్రీస్తు వారి మీద ఎందుకు డౌట్ వచ్చిందంటే యేసుక్రీస్తు శిష్యులు ఆ సమస్యను మొదట హ్యాండిల్ చేశారు. యేసుక్రీస్తు శిష్యుల దగ్గరికి ఆ బాలుని, దయ్యం పట్టిన బాలుని అయితే తీసుకుని వచ్చారండి. కానీ అదేం చేసిందంటే వాళ్ళని వెళ్ళగొట్టలేకపోయారు. అలా వెళ్ళగొట్టలేకపోయారు కాబట్టి యేసుక్రీస్తు వారి దగ్గరతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. అప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళు అడిగారు, ఎందుకు ప్రభువా మేము వెళ్ళగొట్టలేకపోయాం అంటే దానికి ఒక వివరణ ఇచ్చాడు. అది మనసులో పెట్టుకుని శిష్యుల వాళ్ళ కాలని గురువు ఏం చేస్తారని అనుకుంటున్నాడండి. అనుకొని యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన ఆయన
పరిపూర్ణమైన నమ్మకంతో అడక్క, ఏమైనా నీ వలనైతే, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, మనం విశ్వాసంతో పోడతాం. కానీ ఆయన ఏమన్నాడు? అంత స్ట్రాంగ్ విశ్వాసం అయితే లేదు ఆయనకి. నమ్మకం అంటే ఏంటి? విశ్వసించడం. అనుమానం అంటే నమ్మకం ఉంటుంది కానీ అంత బలంగా అయితే ఉండదు. ఇతను అనుమానంతో అడుగుతున్నాడు, నీ వలన ఏమైనా అయితే. మనం కూడా చాలాసార్లు దేవుడి దగ్గరికి వస్తాం, ఏమైనా అవుతుందా అవదా, ప్రార్థన చేసిన జరుగుతుందా జరగదా, దేవుడి కార్యం నెరవేరుస్తాడా నెరవేర్చడా, దేవుడి సమస్యను తీసేస్తాడా తీసేయడా. ఇలా మనం అనేకసార్లు ఏం చేస్తుంటాం? విశ్వాసంలో బలహీన పడిపోతుంటాం. అంటే దాని అర్థం అనుమానం అయితే కలిగిందని. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఏమన్నారండి? 20 అందుకే యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో, నువ్వు నమ్మగలిగితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నువ్వు నమ్మాలి. ఇంకా డౌట్ అయితే ఉండకూడదు, అనుమానం అయితే ఉండకూడదు. నమ్మకంలో డౌట్ ఉందంటే అర్థం ఏంటంటే భయం ఉంది, అది జరుగుతుందా జరగదని. విశ్వాసం లేనప్పుడు కూడా భయం ఉంటుంది, అది పరిపూర్ణ భయం. ఇదేంటంటే కొద్దిపాటి భయం. అంటే నమ్ముతున్న విషయం జరుగుతుందో లేదని భయం, కానీ ఇంకేదో అవుతుందని అయితే కాదు. కాబట్టి యేసుక్రీస్తు అంటున్నారు ఆయన సమాధానం, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమునో సాధ్యమే అంటున్నారండి. ప్రియులారా, ఇలాంటి సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి. అంటే ఆయనకి విశ్వాసం ఉంది కానీ ఏం లేదు, అది బలంగా అయితే లేదు. బలంగా లేదు కాబట్టి యేసుక్రీస్తు పో, నేను నీకు స్వస్థత చేయను, నీ కొడుకుని బాగు చేయను అని అన్నాడా? అనలే. అంటే అపనమ్మకం ఉన్నా సరే, విశ్వాసంలో బలంగా లేకపోయినా దేవుడైతే తృణీకరించుడు అని దీన్ని బట్టి అయితే మనము అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, యేసుక్రీస్తు వారితో మనం ఆలోచించగలిగితే ఆయన దగ్గర చాలామంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లో ఒకడు ఎవరు? అనుమానించిన వ్యక్తి అండి, తోమా గారు. తోమా గారు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ మేము ప్రభువుని చూసామంటే నమ్మలేకపోయాడు. ఏమన్నాడంటే, యోహాను సువార్త నుంచి 20 అధ్యాయము 24 నుంచి కొన్ని వాక్య భాగాలు మనమైతే చూద్దాము. యోహాను సువార్త నుంచి 20 అధ్యాయము 24 నుంచి 29 చూద్దాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయిను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు ఏమంటారండి? శిష్యులో 10 మంది మేము చూసామయ్యా, 12 మంది చూశారు. 12 మంది చూసి మేము చూసామయ్యా అంటే ఈయన ఏమంటున్నాడు తెలుసండి? లేదు, నేనైతే ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్య ఆయన ప్రక్కలో ఉంచుతా, పొలిసేసరిగా బల్లెంతో ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. అంటే తోమా 12 మందిలో ఒకడే ఉండి ఆ 11 మంది నమ్మారు, ఇతను మాత్రం నమ్మలేదు. అంటే మనతో ఉన్న వాళ్ళందరూ కూడా, ఇప్పుడు సంఘంలో విశ్వాసాలందరూ కూడా అందరికీ ఒకే రకమైన విశ్వాసం అయితే ఉండదు. అంటే వీళ్ళకి కూడా కొన్ని అనుమానాలు అయితే ఉంటాయి. మరి ఈ దినం మీకు ఏమైనా అనుమానం ఉంటే దేవుడిపై ఈ పాఠం ద్వారా మీ అనుమానాలను ఏమవ్వాలి? నివృత్తి అయిపోవాలి. దేవునిపై బలమైన విశ్వాసం అయితే మీకు ఉండాలి. ఏంటి ప్రియులరా, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అయితే 8 దినములైన తర్వాత ఆయన మరలా శిష్యులు లోపల ఉన్నప్పుడు, తోమ వారితో కూడా ఉన్నప్పుడు తలుపును మోయబడి ఉండగానే యేసు వచ్చేవారు మధ్య నిలిచి మీకు సమాధానం కలుగాకని చెప్పండి. 27 నుంచి తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసవై ఉండమనను. యేసుక్రీస్తు ప్రభువారు తోమా నమ్మలేదు కదా, నమ్మలేని మళ్ళీ తోమకు యేసుక్రీస్తు ఇచ్చి చూపించుకోవాలని అవసరం ఏమైనా ఉందంటారా? కానీ మనకి ఏ మాత్రం అనుమానం ఉన్నా సరే దేవుడు ఏం చేస్తాడంటే అనుమానం నివృత్తి చేస్తాడు, కానీ మీరు నాకు అక్కర్లేదు పొండి అని అంటారు. మనుషులు అయితే అనుమానం ఉంటే ఏం చేస్తారు? నీతో నేను వేగలేనో పో, నీకు నాకు పడదు, నేను టార్చర్ పడలేను అనుకుంటారు. కానీ దేవుడికి తెలుసు కదా మనిషి బలహీనతలు. అందుకే దేవుడు ఏం చేస్తాడంట అలా త్రోసివేయక ఆయన దగ్గర చేస్తాడు, చేర్చి వాళ్ళ డౌట్ అయితే అనుమానం అయితే క్లియర్ చేస్తాడు. యేసుక్రీస్తు వారు అదే చెప్పారు, తోమా రా, ఇగో నా చేతి గుర్తులో మేకుల గుర్తు నువ్వు వేలు పెట్టు, ఇగో నీ చేయి చేసి నా ప్రక్కలో పెట్టు చూడు అంటున్నాడు. ఆ మాటకి ఆయనకి ఏమైంది తెలుసండి?
ఏమైంది? చెంప దెబ్బ చెప్పెట్టు కుట్టినట్టుగా అనిపించింది. ఎవరికి? తోమాకి. ఆయనే నేరుగా వచ్చి చూపించితే ఇంకెలా ఉంటుంది? ఆయన రావడం అర్థమైపోయింది. ఇంకా మళ్ళీ వేలు గుర్తులు పెట్టాలంటే అంటే ఎంత అనుమానం. నమ్మాడు కానీ యేసుక్రీస్తు. ఎందుకంటే 11 మంది కూడా యేసుక్రీస్తు వాళ్ళ లేఖనాలు గుర్తు తెచ్చుకున్నారు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన తిరిగి లేస్తాడు చెప్పాడు ప్రభు సుమాన్ని గుర్తుకొచ్చి వాళ్ళకి. కానీ ఇతనికి మాత్రమే రాలేదంటే ఏం చేయాలి? ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ చేశారు ఆయనతో పాటు? 3.5 years, 3.5 సంవత్సరాలు ట్రావెల్ చేశారు కదా. కానీ గుర్తుకైతే రాలేదు. అప్పుడు అందుకే అంటున్నాడు, చూడు నాయన నా వేలు, నా మేకులు కొట్టిన ఈ చేతి వెందరాలు చూడు నాయన, నా ప్రక్కలో బల్లి పోటు చూడు నాయన అంటాడు. అప్పుడు తోమ అంటాడు, అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా ఆయనను. నా ప్రభువా నా దేవా అంటే అర్థం ఏంటి తెలుసా? అయ్యో నా ప్రభువా నేను తప్పు చేశానని ఒక భావన ఎక్స్ప్రెస్ చేసే విధానం. నా ప్రభువా నా దేవా. ఆయనకు అర్థమైంది. ఎందుకంటే అనుమానం అనేది దేవుని దగ్గర మనం పడితే ఏమవుతాం అంటే ఇగో అక్కడ అంటున్నాడు, నువ్వు చూసి నమ్మా తోమా. ఈ 11 మందిలో ఒకడు ఎగిరిపోయాడు కదా యోధ ఇస్కరియోతు. ఈ 11 మందిలో ఈ 10 మంది చూసి నమ్మన, ఈ 11 వాడు నమ్మలేకపోయాడు. నువ్వు చూసి నమ్మావు కానీ చూడక నమ్మేవారే ధన్యులు. అంటే విశ్వాసం అనేది చూడకుండా నమ్మటము. కార్యక్రమం జరగదు కానీ జరిగినట్టు మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడ్డాం. ఆయన చేస్తాడని మన మనసు పెట్టుకొని ఇంకే మనసులో అనుమానాలు లేకుండా ఆయన వైపు చూడడం, అడగడం, సందేహింపకుండా ఆయన చేస్తాడని ఆయనకి విడిచిపెట్టేసి మన పని అయితే మనం చేసుకుపోవడం. కానీ ఇప్పుడు చాలామంది నేను చూస్తేనే జరిగితేనే నమ్ముతా, ఏదైనా అయితేనే ప్రభువుని నమ్ముతా అని అంటుంటారు చూసారా. అలాంటి వారు గురించి ఏం చెప్పాడు వాక్యంలో? చూసి నమ్మిన వారి కంటే. అంటే ఈ చూసి నమ్మేవారు ఏ బ్యాచ్ ఇది? అనుమానం బ్యాచ్ ఇది. ఈ చాలామంది ఏదైనా గిఫ్ట్ ఇచ్చే, ఈ గిఫ్ట్ నాకేనా, అది తీసుకుందాకా డౌట్ అడిగే, అంతేనా? ఈ చీర నాకేనా, ఈ బిర్యానీ ప్యాకెట్ నాకేనా, ఏమో ఇంకెవరికి ఇచ్చేస్తారేమో. అంటే ఈ చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటారు. అంటే విశ్వాసంలో ఏముండకూడదు? అనుమానం అయితే ఉండకూడదు. ఈరోజు క్రైస్తవుల్లో ఎక్కువ మందికి విశ్వాసం 70% ఉంటుందా, అందులో 55%, 70% విశ్వాసం ఉండి మిగతా 20 లేకపోతే 15% అనుమానం ఉంటుందా? మీరందరూ పరిపూర్ణంగా దేవుని విశ్వసిస్తున్నారు. దేన్ని నేను అడిగింది మీరు పొందుకుంటున్నారా? అలా పొందుకుంటే మళ్ళీ మన నోటి నుంచి నేను ప్రార్థన చేస్తున్న దేవుడు ఎందుకో కార్యం చేయలేదు, దేవుడిని అడిగాను, దేవుడిని నన్ను పట్టించుకోలేదు, దేవుడు నాకు చిన్న చూసాడు, నా ఫీలింగ్ వస్తుందా? వస్తుంది అంటే తోమ బ్రదర్స్, తోమ సిస్టర్స్ అయిపోయినట్టే కదా, అంతే కదండి. మరొక సందర్భం మీకు చూపిస్తా చూడండి. యేసు కోప్పడలేదు కానీ ఆయన ఏం చేశారండి? ఆయనకి ఏ శాపం కూడా వేయలేదు, తానే ప్రత్యక్షమై తన డౌట్ అయితే క్లారిఫై చేశాడు. తర్వాత ఆయన విడిచిపెట్టక తోమాని విశ్వాసంలోకి అయితే నడిపించాడు. తర్వాత మనం యేసుక్రీస్తు వారి రాక గురించి ముందు చెప్పిన ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? బాప్తిస్మిచ్చి యోహాను గారు. ఆయన కూడా ఏం చేశాడు? సందేహపడ్డా లేదా? అనుమానం ఉందా లేదా? మత్తయి సువార్త నుంచి 11వ అధ్యాయం 2-6 వచనాలు మనం చూద్దాం. మత్తయి సువార్త నుంచి 11వ అధ్యాయం 2-6 వచనాలమ్మా. క్రీస్తు చేసిన కార్యమును గూర్చి, చేయుచున్న కార్యమును గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడు నీవేనా, మేము ఇంకొకరి కోసం కనిపెట్టాలా అని ఆయన అడుగుటకు తన శిష్యులను అయితే పంపాడు. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, అమ్మా, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటపడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతర పడినవాడు ధన్యుడని ఉత్తరమిచ్చును. ఈ బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు కంటే ముందుగా పంపబడిన ప్రవక్త. ఆయన రాకని ప్రజలకు పరిచయం చేసేవాడు. ఓ విధంగా చెప్పాలంటే సినిమాకు ముందు టీజర్ వేసినట్టు, పాటకు ముందు ప్రోమో వదిలినట్టు, ఇంతేనా? ఆయన రాకముందు ఎవరు వచ్చారు ఆయన గురించి చెప్పడానికి?
యోహాను గారు వచ్చారు, బాప్తిసం ఇచ్చి యోహాను గారు వచ్చారు. ఈయనే అని చెప్పుకోవడానికి దేవుడు ఆయనకి చాలా సూచనలు కూడా ఇచ్చారు. బాప్తిసం పొందుకునేటప్పుడు, యోహాను చేత బాప్తిసం పొందుకునేటప్పుడు, యేసుక్రీస్తు ఇచ్చినప్పుడు ఏమేమి సూచనలు వచ్చాడు దేవుడు చెప్పండి. శిష్యులు అడుగుతుంటారు, ఇగో మెస్సీ ఎతనంటే అవును ఎంతని చెప్తారు, ఇగో లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల అంటూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. అదొకటే కాదు, ఇంకేం చెప్తాడు, బాప్తిసం పొందుకున్నప్పుడు ఆత్మ ఆయన మీదకి ఎలా వచ్చిందంటే పావురం వలె దిగవచ్చు చూశాడు. ముందే చెప్పాడు దేవుడు, నీళ్ళలో నువ్వు బాప్తించినప్పుడు ఎవరి మీద ఆత్మ దిగుచుందో ఆయనే ఇశ్రాయేళ్ళకి పరిశుద్ధాత్మ బాప్తించాడు అని చెప్తాడు కదా. ఇన్ని విషయాలు చెప్పినా సరే బాప్తిసం ఇచ్చేసి చాలా కాలం అయిన తర్వాత ఏం చేశారంటే ఈయన సరసాల్లో పెట్టేసండి, రక్షించలేదన్నా లేకపోతే మీరు ఏ కారణం తెలియదు కానీ అసలు రాబోడు నువ్వేనా కాదా బాబు, ఇల్లు అడగండి ఆయన సంగతి ఏంటి చూడండి అంటున్నాడు. ఎవరో ఫలితం ఏమైందో తెలుసా, అనుమానం పడ్డాడు. అనుమానం పడిన తోమ పరిస్థితి ఏమైందండి, యేసుక్రీస్తు అంటున్నారు నా విషయమే అభ్యంతర పడిన వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చును. ఇంకేమంటాడు, అలా కిందకు వచ్చేస్తే 11 స్త్రీలకు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను 11 పరలోక రాజ్యములో అలుపుడైన వాడు అతని కంటే గొప్పవాడు అనబడును. ఎందుకు ఈ మాట అన్నాడు, ఎందుకండి అంటే ఆయన సందేహం ఏం చేసిందంటే ఆయన స్థాయిని తగ్గించేసింది. గొప్పవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు గురించి చెప్పడానికి వచ్చేవాడు, యేసుక్రీస్తులాగా ఆయన కూడా గొప్ప పేరు. అసలు ఆ యోదయ బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో యోహాన్ అంటే టెర్రర్, భయం అందరికీ. అలాంటి ఆయన దేవుని రాజ్యంలో ఎందుకు అంత దిగసారిపోయాడు అంతేనా. మీరు దేవుని నమ్మినప్పుడు ఏ రకమైన సందేహాలు అయితే పెట్టుకోకండి. దేవుడు తృణీకరించడు, త్రోసివేయుడు, శపించడు, కాదనడు. నీవు అదే కంటిన్యూ చేస్తే మాత్రం అన్ని రుజువులు చూపించి కూడా మళ్ళీ సందేహపడితే, తోమాకైతే రుజువులు చూపించాడు, ఇతనికి ముందే రుజువులు చూపించాడు. ఎవరికి, బాప్తిసం ఇచ్చే యోహానికి. అయినా సరే సందేహపడ్డాడు. అందుకే ఆయన స్థాయి వేయండి. మరి మన సంగతి ఏంటి, దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. దేవుడు ప్రేమను తెలుసుకున్నారు, దేవుడు గొప్పతనం తెలుసుకున్నారు, ఆయన వాత్సల్యం తెలుసుకున్నారు, ఆయన కాపుదలు తెలుసుకున్నారు. ఇంకా డౌట్ పడుతున్నారా మీరు, ఇంకా సందేహంగా ఉన్నారా? అయితే ఏమవుతారు పరిస్థితి, స్థాయి ఏమవుద్దండి, పడిపోద్దా లేదా ప్రియులరా. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మనం అందరం ఏం చేయాలండి, జాగ్రత్తగా ఉండాలి ప్రియులరా. యేసుక్రీస్తు వారితో పాటు ఉన్న మరో శిష్యుడి గురించి కూడా మనం నేర్చుకుందాం. ఆయన ఎవరు, తోమా. అంటే ఈ తోమా గారు ఏం చేశారంటే, యేసుక్రీస్తు వారు ఉదయం నుంచి సాయంత్రం దాకా సువార్త చేసి రోగులు స్వస్థపరిచి అన్నీ చేసి అలసిపోయాడు. శిష్యులతో చెప్పాడు, నాయన మీరు ఓడకి ఒడ్డుకి వెళ్ళిపోండి. అండ్ దాన్ని ఏమంటారు, అది ఓడని ఏమంటారు, వాడంటే పెద్దది, చిన్నది, తెప్పెక్కి మీరు ఒడ్డుకి వెళ్ళిపోయి నేను వస్తాను అంటాడు. అలా అదే అలా వెళ్ళిపోయమన్నప్పుడు ఈయన అక్కడ ఉండి ప్రార్థన చేసుకుని మధ్యరాత్రి వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటారు. ఎక్కడ, నేల మీద నడుచుకుంటూ వస్తారు, సముద్రం మీద. అలా వచ్చినప్పుడు పేతురు గారు వాళ్ళందరూ భయపడితే, బాబు నేను దయ్యం కాదు బాబు, దయ్యానికి అయితే అలా చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు, మీరు భయపడకనంటే అప్పుడు బోధకుడు అంటారు. ఆయన నీటి మీద నడవడం చూసి ఒక ఆయనకు కుతూహలం పెరిగింది, ఆసక్తి పెరిగింది. ఆ సంగతి మనం నేర్చుకుందాం. అంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం దాకా వెళ్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28 నుంచి 31 చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28 నుంచి 31. పేతురు, ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుడుకు నాకు సెలవిమ్మని ఆయనతో ప్రభువా నీవే అయితే, నువ్వు నేల మీద నడుస్తున్నావు కదా, అయితే నేను కూడా నేల మీద నడుస్తాను. అయితే నీవే అయితే అర్థం ఏంటి, మా ప్రభువే కదా, మా బోధకుడివే కదా, నీవే అయితే నువ్వు మమ్మల్ని ఇప్పుడు ఏం చేయాలి, నేను కూడా నీళ్ళ మీద నడవడానికి సెలవిమ్మని ఆయనతో నేను. అప్పుడు ఆయన ఏమన్నాడు, లేదు నీకు ఎలాంటి శక్తులు లేవు, నువ్వు రాకూడదు అని అన్నాడా, నువ్వు మునిగిపోతావు అన్నాడా, లేదు. ఆయనకు నమ్మకం ముందు చూశాడు. ఆ నమ్మకాన్ని ఆయన ఎంకరేజ్ చేయడానికి ఏమన్నాడంటే, కమాన్ రమ్మనగానే పేతురు దోణి దిగి, తెప్పనగానే దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను అన్న తర్వాత గాని వచ్చింది. గాని అర్థం ఏంటి, ఏదో తేడా జరిగిందని అర్థం. గాని వస్తే ఏదో తేడా జరిగిందని అర్థం. ఆయన యేసుక్రీస్తుని చూస్తూ కొన్ని అడుగులు వేసాడో లేదో కానీ
ఇప్పుడు యేసుని చూడట్లేదు. ఏమైందంటే వస్తున్న గాలి, చల్లటి గాలి వస్తాయి కదా సముద్రం మీద, ఆ గాలిని చూసి అంటే తన దృష్టి మళ్ళించాడు, తన ఆలోచన మళ్ళించాడు. తను యేసుక్రీస్తు మీద ఉంచిన విశ్వాసంతో ఇప్పుడు ఏమైందంటే పోయి ఏం చేసి గాలిని చూసి భయపడి, చూసా అనుమానం అంటే చెప్పాం కదా, విశ్వాసం ఉంటాయి కానీ పరిపూర్ణంగా అయితే ఉండదు. ఏమొస్తుంది అందులోనే? భయం కూడా ఏడవద్ది. భయపడి మునిగిపోసాగి అంటే ఇక్కడ ఒక మాట మీకు చెప్తున్నా. ఆయన ఎందుకు అసలు ఆ డౌట్ వచ్చింది? మీరు ఘాట్ రోడ్లకు వెళ్తున్నప్పుడు కడుపు తిప్పుతుంటుంది, వాంతులు అవుతుంటుంది, వికారం వస్తుంది. ఎందుకు వస్తుంది చెప్పండి? ఎందుకు వస్తుంది అంటే మనము ఈ చెవిలో ఉన్న ఆ సిస్టమ్ ఏదైతే, ఆ చెవిలో ఉన్న ప్రాబ్లం ఏమవుతుందంటే, మన చెవిలో ఏంటంటే మన మెదడుకు ఒక సంకేతం ఇస్తుంది. అదేంటంటే మనకి వెళ్తున్న ఫీలింగ్ కలిగిస్తుంటుంది. మనం కూర్చొని సిట్టింగ్ ఏంటంటే మనం బాగుంటుంది కదా, అది మన మెదడేమో బాగానే ఉందనిపిస్తుంది. అంటే ఒకటేమో వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది, ఇంకోటేమో సిట్టింగ్ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఒకేసారి రెండు రకాల చర్యలు జరిగేసరికి మన బ్రెయిన్ ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయిపోయి వికారం అనేది స్టార్ట్ అవుద్ది. ఆ వికారం స్టార్ట్ అయ్యాక ఏమవుద్ది? ఆటోమేటిక్గా వామిటింగ్ వస్తుంది. అంటే చూడండి, కన్ఫ్యూజ్ వచ్చినప్పుడు సమస్య అనేది ఏమవుద్ది? స్టార్ట్ అవుతలేదా? ఈ అనుమానం వచ్చినప్పుడే సమస్య స్టార్ట్ అవుతుంది. అనుమానం లేకపోతే ఏది లేదు. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారిని చూసి నడుస్తున్నంతసేపు చాలా ధైర్యంగా వెళ్ళిపోయాడు. ఎన్ని అడుగులు వేసాడో తెలియదు, కానీ ఎప్పుడైతే గాలిని చూసాడో ఆయనకి ఏమైందండి? భయం అనేది స్టార్ట్ అయింది. అంటే అనుమానం స్టార్ట్ అయింది. అరే నేనే నడుస్తున్నానా అని డౌట్ ఎప్పుడైతే వచ్చిందో, అనుమానం ఎప్పుడైతే గాలిగా చూసి మునిగిపోయాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేసిన వెంటనే చేయి చాపి అతన్ని పట్టుకున్నాడట. పట్టుకున్నాడు. అల్ప విశ్వాసం అన్నాడు. అవిశ్వాస కాదు, అపనమ్మ కాదు, అల్ప విశ్వాసం. అంటే అనుమానం ఉంటే దాన్ని ఏమంటారు? అది తక్కువైన విశ్వాసం. విశ్వాసం పరిపూర్ణంగా అయితే ఉండదు, బలహీనమైన విశ్వాసం. అంటే ఎందుకు నువ్వు సందేహపడుతావని అతనితో చెప్పాను. చూసారా? అంటే అనుమానం ఏం చేసిందంటే దారి మధ్యలోనే కూరుకుపోయి పరిస్థితి వచ్చింది. ఈ విశ్వాస యాత్రలో, ఈ భక్తిలో అనుమానం ఉంటే మధ్యలో మీరు ఏం చేస్తారు? దేవుణ్ణి వదిలేస్తుందా? కొంతకాలం దేవుళ్ళు ఉండి మీ చాలామంది వెళ్ళిపోయారు లేదా? అలా వెళ్ళిపోయే బ్యాచ్ ఎవరు? చాలామంది ఉన్నారు. మరి మనం అలా వెళ్ళిపోతున్నామేమో చూసుకోలేదా? అలా వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ పరిస్థితులు చూసి భయపడకండి. ఈ మన చుట్టూన్న ఇబ్బందికరమైన వాతావరణం చూసి భయపడకండి. మనం దేన్ని చూసినా భయపడ్డామంటే నీకేమొస్తుంది? ఆటోమేటిక్గా ఏమొస్తుంది? అనుమానం వస్తుంది. నమ్మకం పరిపూర్ణంగా లేదు. దానివల్ల ఏమవుతుందంటే సమస్య అనేది వస్తుంది. కాబట్టి మీరు దేవుడి నుంచి తొలగిపోయే అవకాశం అయితే, మునిగిపోయే అవకాశం, లోకంలో మునిగిపోయే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉందో లేదా? జాగ్రత్త పడండి. ఓకేనా? సో కాబట్టి అక్కడ యేసుక్రీస్తు ఉన్నారు కాబట్టి ఆయన అయితే సరి చేశారు. కానీ పాత నిబంధనల గ్రంథంలో ఒకరు ఉన్నారండి. ఎవరో తెలుసు? ఆయన గిద్యోను గారండి. గిద్యోను గారు పాలస్తీన్లకు భయపడి ఏం చేశారు? పాలస్తీన్లు ఇప్పుడు క్రైస్తువుల మీద దాడులు చేస్తున్న వారు లాంటి వాళ్ళు అనమాట. ఇజ్రాయేల్ క్రైస్తవులు అలాగే దాక్కుంటున్నారో ఆ రోజు ఇజ్రాయేల్ కూడా అలా దాక్కుండేవారు. అలాంటి పరిస్థితిలో ఈ పాలస్తీన్లకు భయపడి ఓ పెద్ద బండ చాటున యావల్ని దొలగొడుచుంటుండగా దేవుని దూత వచ్చి మాట్లాడుతుంటే ఆయన కొన్ని టెస్టులు పడుతుంటారు. ఎవరికి? దేవుని దూత అని తెలుసు కదా, దేవుడు సరౌండర్ అయిపోవాలి కదా. సరౌండర్ ఇంకా డౌట్, దేవుడు నాకు తోడు ఉంటాడు లేదు ఏం చేశారండి? డౌట్. ఆయన సందేహంతో కొన్ని పరీక్షలు పడతాయి. ఏంటంటే ఈ మైదానం అంతా ఏమవ్వాలి? మంచి పడాలి, కానీ నేను పెట్టిన ఈ గొర్రెబొచ్చు ఏదైతే ఉందో అక్కడ మాత్రం మంచి పడకూడదు అంటాడు. సరే నీ ఇష్ట ప్రకారం అంటాడు. డే 1 టెస్ట్ జరిగింది. రెండో రోజు వస్తారు కదా దూత వచ్చిన తర్వాత, సరే ఈ మైదానం అంతా పొడిగా ఉండాలి, ఎక్కడ మాత్రం మంచి పడాలంటారు. అంటే ఈ అనుమానం అనేది ఏం చేస్తుంటే కొందరికి దేవుడి దగ్గరికి రావడానికి బలం కలిగించినప్పుడు కూడా దేవుడైతే అతన్ని ఓపికగా విడిచిపెట్టి ఏం చేసిన విశ్వాసంలోకి అయితే నడిపించాడు. కాబట్టి మనకు వచ్చిన ఎంతవరకు మనం విన్న వాక్యాలు బట్టి కొంత మనం విశ్లేషించేద్దాం. ఏమొచ్చిందంటే అనుమానం వచ్చినప్పుడు మనకేమొస్తుందండి? ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు వస్తే ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా వదిలేస్తుంది. దేవుడిని అడుగుతలేదా? దేవుడు మనకి ఏం చేస్తాడండి? సహాయం అయితే చేస్తాడు. సహాయం చేయడమే కాకుండా అది దేవుని వైపు మనల్ని తిరిగి చూసేలాగైతే చేస్తుంది. అంతేగాని ఒకవేళ మనం నిజంగా అవిశ్వాసంతో ఉంటే ఖచ్చితంగా ఏమవుతాం? వదిలేస్తాం.
అవిశ్వాసం ఉండి ఒకవేళ అనుమానం ఉంటే వదిలేయడం జరుగుతుంది, గర్వంగా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? జనాల్ని, అనుమానంతో ఉన్నవారిని ఏం చేయాలండి? వదిలేద్దామా? వారి అనుమానాలు నివృత్తి చేద్దామా? వాక్యం ద్వారా యేసుక్రీస్తు మనకి ఏం నేర్పిస్తున్నాం? యోధా పత్రిక నుంచి ఒకే ఒక అధ్యాయం 22 వచనం చూద్దాం. యోధా పత్రిక నుంచి ఒకే ఒక అధ్యాయం 22 వచనం చూద్దాం. యోధా పత్రిక నుంచి సందేహపడు వారి మీద కనికరం అయితే చూపండి. సందేహపడు వారి మీద ఏం చేయాలట? మనము కనికరం చూపించండి. ఎందుకు కనికరం చూపించాలి? ఇప్పుడు తోమా మీద యేసుక్రీస్తు కనికరం చూపించకపోతే ఆయన విశ్వాసం ముందుకైతే వెళ్ళడు. ఆయన మన ఇండియాకి వచ్చి సువార్త అయితే ప్రకటించలేడు. అనేక మంది దేవుని దగ్గరికి అయితే నడిపించలేడు. పేదరి గారి మీద యేసుక్రీస్తు కనికర పడకపోతే ఏమవుతారు? ఆ నీళ్ళలో మునిగి అయిపోతాడు. ఇంతేనా? ఇప్పుడు గిద్యోను బలహీనని చెప్పి దేవుడు అతని విడిచిపెట్టుకున్నాడు కాబట్టి ఇజ్రాయేల్ కాపాడడానికి న్యాయాధిపతిగా నిలబడ్డాడు. లేదంటే ఏమైపోతాడు? కొట్టుకుపోతాడు లోకంతో పాటు కదా. కాబట్టి సందేహపడేవారి మీద మనం ఏం చేయాలట? కనికరం చూపించండి. ఇప్పుడు యేసు దగ్గరికి వస్తారు చాలామంది. మీ దేవుడు చేయగలడా? మీ దేవుడు ఇది చేయగలడా? సాధ్యమేనా? మీ ప్రార్థనలో అవుతుందా? ఈ సంఘంలో ఇది జరుగుతుందా అంటే జరుగుతుందమ్మా. ఏం కాదమ్మా, దేవుడు ఉన్నాడమ్మా అని చెప్పాలి. ఈ ముసలిది బుర్ర తినేస్తుంది, ఈ ముసలోడు బుర్ర తినేస్తున్నాడు, ఇతనేంటి మన బుర్రని వేపుకు తినేస్తున్నాడు అని వారి పట్ల మనం విసుక్కోకూడదు. ఏం చేయాలంటే సమాజాన్ని మనం ఏం చేయాలండి? మనుషుల్ని దేవుని గురించి చెప్పేటప్పుడు వారి మీద డౌట్స్ ఉన్న వారికి ఏం చేయాలి? సమాధానంగా ఓపికతో సమాధానం చెప్పాలి. అంతేనా? మళ్ళీ హేతువాడికి ప్రతి వారికి ఏం చేయాలట? దేవుడిని నమ్మడానికి వచ్చేవాడికి కొన్ని డౌట్స్ వస్తాయి, అనుమానాలు ఉంటాయి. అనుమానాలు మనం ఏం చేయాలి? దేవుడు మన చేయిని విడిచిపెట్టక మనం ప్రశ్నించినప్పుడు ఆయన మనకు సహాయం చేసి మనం నిలబెట్టినట్టు ప్రశ్నించే వారికి అనుమానం ఉన్నప్పుడు ప్రశ్న వస్తా లేదా? హేతు అడుగుతారు ప్రతివాడు, నీ క్రీస్తుని ఎందుకు నమ్మాలి? ఎందుకు చర్చికి రావాలి? దేవుడు ఎలా ఉంటాడు? చచ్చిపోతే బతుకుందా లేదా? ఎన్నో డౌట్స్ వస్తాయి. నమ్మాలనుకున్న వాడికి నమ్మకం కలగలేదు. అలాంటప్పుడు వారికి ఏం చేయాలంటే సందేహపడే వారి మీద మనం ఏం చేయాలండి? కనికరం చూపించి వారిని రక్షించాలి. అంటే దేవుడు మన పట్ల కనికరం చూపించకపోతే మన డౌట్స్లో మన అనుమానాలు ఉంటే మనం ఈ పాటికి వదిలిపోవాలా కదా. ఇప్పుడు భార్యాభర్తల మధ్య అనుమానం వస్తే ఏమవుతారు? బాస్కి ఎంప్లాయీకి మధ్య అనుమానం వస్తే ఏమొస్తుంది? ఉద్యోగం వదిలిపోతాడు, లేదంటే తీసేస్తాడు. ఇక్కడ భార్యాభర్తలు వేరైపోతారు లేదా? దేవుడికి మనుషులకి మధ్య అనుమానం వస్తే దేవుడు అలా వదిలేస్తాడా? వదిలికి ఏం చేస్తున్నాడు? బలహీనమైన విశ్వాసం కదా అని బలపరుస్తాడు. అవునా? ఓపికతో నడిపిస్తాడు. కాబట్టి నీ అనుమానం దేవునికి దూరం చేయదు. నువ్వు దేవునికి దూరం అయిపోవడం నీ ఇష్టం ఉంటుంది, కానీ నీకున్న అనుమానం, విశ్వాసంలో నీకున్న భయం ఏదైతే ఉందో అది నివృత్తి చేయడం సహోదరులుగా, సోదరి మనులుగా, క్రీస్తుని విశ్వసించే వారికి అది మన కర్తవ్యం. చుట్టుప్రక్కల వారు ఎవరైనా ఉంటే, అవునా, దేవుడి దగ్గర రావడానికి సందేహపడుతుంటే వారిని అందరూ మనం ఏం చేయాలండి? నడిపించగలరు, మన ధర్మం. కానీ మన దేవుడు చేయగలలేడా? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి అనుమానం దేవునికి దూరం చేస్తే చేయదు ఎట్టి పరిస్థితులు కూడా. దేవుడు ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన తరఫున నిన్ను నిలబెట్టాడు అనుమానాలు నివృత్తి చేయడానికి. తోమ అనుమానం యేసే స్వయంగా నివృత్తి చేశాడు. బాప్తిస్మిచ్చే యోహాను గారు అనుమానం యేసే స్వయంగా నివృత్తి చేశారు. ఏమని చెప్పారు అనుమానం? ఇదిగో కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, కుంటివారు నడుచున్నారు, చనిపోయిన వారు లేబడుతున్నారు, దయ్యములు వెళ్ళగొట్టబడుచున్నాయి అని చెప్పండి మీరు వెళ్ళి అన్నాడా లేదా? అన్నాడు. ఇన్ని మాటలు చెప్పుకున్నాం కదా మనం. అసలు ఎక్కడి నుంచి మనం ప్రారంభించాం? మార్కో సువార్త 9:24 వచ్చినాం. అక్కడి నుంచే కదా వచ్చాం అండి. ఆయన అడుగుతున్నాడు, నీ శిష్యులు వాళ్ళకి కాలేదయ్యా, నీ వలన ఏమైనా అయితే చేయగలవా అడిగితే అప్పుడు ఏమన్నాడు? నమ్ముట నీ వలనైతే, అందుకు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అన్నప్పుడు ఆయనకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది, ఆయనకు ఒక దృఢమైన నమ్మకం కలిగేసింది. అంటే ఇక డౌట్ అంతా పోయింది. అప్పుడు ఏమన్నాడంటే ఆయన ఆ మాట చదండి, వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని అయితే బిగ్గరగా చెప్పాడు. ఏమన్నా ఆయన ఏమన్నాడంటే, ప్రభువా నువ్వు ఆ మాట అన్నావా, నేను నమ్ముతున్నాను, కానీ నాకైతే ఏముండకూడదు? అపనమ్మకం. అంటే ఇలాంటి అవిశ్వాసం కానీ నమ్మకం లేని స్థితిగా నాకు వండుకుంటా, నీవే చేసే ప్రభు అదేదో
ఇంతేనా? చాలామంది ఏమి తెలియని వాళ్ళు, అమ్మ దానికి ఎలా అవుతుంది ఎలా అవుతుందంటే, ఏమో బాబు నాకు తెలియదు, మీరు ఏం చేసే బాబు అని వాళ్ళ మీద పూర్తి నమ్మకం పెట్టేస్తారు కదా. ఈయన కూడా అమాయకంగా ఏమన్నాడంటే, ప్రభువా నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయమన్నాడు. అంటే ఇప్పుడు పరిపూర్ణంగా ట్రాక్లోకి అయితే వచ్చాడు. సో కాబట్టి యేసునొద్దకు వచ్చేవారు ఆయన మనకు సహాయం చేయడానికి సిద్ధహస్తుడని, యేసుని వెతకగలిగితే ఆయన మనకి ఏదైనా చేయగలని మనం ఏం చేయాలంటే పరిపూర్ణంగా నమ్మాలి. ఎటువంటి డౌట్స్ అయితే ఉండకూడదు. కాబట్టి ఈ అనుమానం అనేది ఓ విధంగా చెప్పాలంటే దేవుడు మన విషయాలు కలగజేసుకుని కాస్త ముందుకు తీసుకెళ్తాడు ప్రారంభ దశలో. కానీ మనకి ఎలా ఉంటుంది కొంత అనుమానం వస్తే ఏమవుద్ది, తోమాలాగైతే బాప్తిస్మ యోహానులాగైతే ఏమవుతుందండి, మనం స్టేజ్ దాన్ని ఏమంటారు, ఇది స్టేటస్, లేకపోతే ఆయన దగ్గర ఉన్న మన స్థితి ఏమవుద్ది, నెమ్మదిగా డ్రాప్ అవుట్ అయిపోద్ది. సో ప్రారంభంలో ఎంకరేజ్ చేస్తాడు, విశ్వాసంలో కొంతకాలం ట్రావెల్ అయ్యి మళ్ళీ నడుస్తూ బంగారం అంటారు, అలా చేస్తే ఏమవుతారు, తగ్గిపోద్ది మీ స్థాయి బాప్తిస్మ యోహానులాగా. కాబట్టి యేసునొద్దకు వచ్చేవాడు సందేహింపకుండా అయితే అడగండి. విశ్వాసం పరిపూర్ణమైన స్థాయికి వెళ్ళేటప్పుడు ఎటువంటి అనుమానాలు అయితే ఉండదు. చావడం కూడా సిద్ధపడిపోతాడు, దేవుడి కోసం ఏదైనా చేయడానికైనా సిద్ధపడతాడు. కాబట్టి నీకున్న అనుమానాలు ప్రాథమికంగా ఉంటే దేవుడు తన దాసుల ద్వారా తన పిల్లల ద్వారా మీకు నివృత్తి చేస్తాడు. కానీ ఇంకా అనుమానాలతో ఉంటే మాత్రం ఇక ఆ దేవుడు కూడా నేను చేయి, నువ్వే వెళ్ళిపోతావు. మీకు అర్థమవుతుంది. కాబట్టి అనుమానం దేవుడికి దూరం చేస్తుందంటే, దేవుడు నేను దూరం చేస్తాను, నీకు అనుమానం కలిగి ఉంటే చేసుకోడు ఎట్టి పరిస్థితుల్లో. నీ గురించి నీకు ఆసక్తి ఉంది, కాకపోతే పూర్తిగా తెలియదు, నీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, కానీ ఇతను నా గురించి పూర్తిగా నమ్మట్లే కదని దేవుడు అయితే వదిలేడు. కాబట్టి మనుషులు వదిలేస్తారు అనుమానం ఉన్న, దేవుడైతే వదలడు. మనకేం చేస్తాడు, మనకు అనుమానం వచ్చిన ప్రశ్నించినప్పుడు సహాయం చేస్తాడు, మనం ఆయనకి తిరిగేలాగైతే మనకంతా ఆయన త్రోవ అయితే చూపిస్తాడు. కాబట్టి మీకున్న విశ్వాసం, అవిశ్వాసం అంటే లేకపోయిన స్థితి, అనుమానం అంటే విశ్వాసం ఉంది కానీ పరిపూర్ణంగా అయితే లేదు, బలహీనతలు అంటే భయాలు వస్తున్నాయి కొన్ని, మీరు బలంగా నమ్మేస్తారు అది జరుగుతుందో లేదని చెప్పి. అంటే దేవుడు ఇది చేయగలలేడు అనుకుంటారు. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా అలా అనుకుంటాం కదా, నా ప్రార్థన దేవుడు విన్నాడా లేదా, దేవుడికి నేను ఇష్టమా కాదా, దేవుడు నన్ను లేవనెత్తాడా లేడా, దేవుడు నాకు ఈ కార్యం చేస్తలేదు, ఈ డౌట్స్ అయితే వద్దు. అది ఉన్నదంటే మనం దేవుని కార్యాలు అయితే చూడడం కష్టమైపోతుంది. దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడని అయితే నమ్మదు. మృతుల్ని సజీవులుగా చేయగలడు, లేని వాటిని ఉన్నవాటుగా చేయవాడు. ఏం చేయగలడైనా, ఏమైనా చేయ సమర్థుడు. కాబట్టి అనుమానం లేకుండా దేవుని పట్ల మీ విశ్వాసాన్ని అయితే కొనసాగించుకోండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మన దేవుని సేవకులు చేయం ప్రార్థన చేస్తాం. ముగింపు.